హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అయితే జరుగుతోంది. అది అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయిన సందర్భం. ముఖ్యంగా ఈ సినిమా ఆగిపోయినందుకు కారణం నిర్మాతలే కాదు, బాలకృష్ణని కూడా కొంతమంది నిందిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? అసలు బాలకృష్ణని నిందించాల్సిన అవసరం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకి సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు అందిస్తారు. హలో సార్. హలో గోవింద్. సో అందరం అనుకున్నట్టుగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాలేదు, ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ నిందిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఇలాంటి సంఘటన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరులకు నెలకొంది. కానీ ఆయన ముందు మీరు సినిమా రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆయన సినిమాకి సపోర్ట్ చేశారు. మొత్తంగా ఆయన ముందునే నడిపించారు రిలీజ్ కి. అంటే డిస్ట్రిబ్యూటర్లకు ఆయన హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు బాలకృష్ణ ఎందుకు చెయ్యలేదు, ఇంత దూరం ఎందుకు వచ్చిన వ్యవహారం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. అవును. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సాధారణంగా ఇలాంటి పెద్ద స్టార్ సినిమాలకి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే నిర్మాతలు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చినప్పుడు హీరోలు ఆదుకున్న సందర్భాలు మన అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోవటాలు, అంటే నష్టాలు పూడ్చుకోవటంలో వాళ్ళు కూడా తమ ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి ఆ సినిమా చేశారో దాన్ని తగ్గించుకొని మరి ఒకవేళ ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఏం అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన పని లేదు, ముందర మీ బాకీలు ఏమన్నా కూడా తీర్చేసుకోండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు కూడా ఆయన నిర్మాతల హీరోగా అందరికీ సన్నిహితులు, తెలిసిన వ్యక్తి బాగా. అంటే ఆయన జనరాసిటీ గురించి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు తను తీసేటువంటి సినిమాల నిర్మాతలు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించేటువంటి మంచి మనసున్న హీరోగా ఆయన మంచి పేరే ఉంది ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే మిగతా స్టార్లతో పోల్చుకుంటే ఆయన రెమ్యూనరేషన్ చాలా రీజనబుల్ గా ఉంటుంది, తక్కువ ఉంటుంది అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. మరి అఖండ 2 తాండవం ఇలాంటి క్రైసిస్ ని ఎదుర్కొన్నప్పుడు సినిమానే విడుదల ఆగిపోయి ఇంకా కొన్ని గంటల్లో సినిమా విడుదల అవ్వాల్సిన ఉండగా ఫైనాన్షియల్ క్రైసిస్ తోటి సినిమా ఆగిపోయింది అనేటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో అది చాలా మందిని కలవరపరిచింది, షాక్కు గురి చేసింది. అసలు ఏం కాబోతుంది? ఎందుకంటే ఓజీ తర్వాత మళ్ళీ సినిమా హాళ్ళు ఆ రీతిలో కళకళలాడలేదు. మళ్ళీ ఈ సినిమా అలాంటి పండగ వాతావరణం తీసుకురాబోతుంది అని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయి అని చెప్పేసి థియేటర్ల యజమానులందరూ కూడా, ఆ సిబ్బంది అంతా కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ వస్తున్నటువంటి సందర్భం. కానీ అనుకోని, అంటే అంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది అన్నట్లుగా మొదట ప్రీమియర్స్ క్యాన్సిల్ అన్నారు, ఆ తర్వాత సినిమానే లేదన్నారు, విడుదల లేదన్నారు, కొత్త తేదీ మళ్ళీ ప్రకటిస్తామని చెప్పేసి నిర్మాతలు ఏదైతే చెప్పారో అది ఎవరికి ఇప్పటికీ మింగుడు పడని విషయంగా మారింది. మరి బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అనేటువంటి ప్రశ్నను కొంతమంది లేవనెత్తుతున్నారు, ఆయన ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇదే సందర్భంలో హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే ఫైనాన్షియల్కి ఆయన చెప్పారు, డిస్ట్రిబ్యూటర్లకు ఆయన హామీ ఇచ్చారు, అందువల్ల ఆ సినిమా వెలుగు చూసింది. 3 సంవత్సరాల పైగానే అది నిర్మాణంలో ఉంది. ఏం రత్నం నిర్మాతని గట్టెంకెత్తడం కోసం ఆయన చేయవలసినంత కూడా చేశారు అని చెప్పేసి బాగా వినిపించింది. మళ్ళీ దాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ అలా చేశారు, మరి బాలయ్య ఏం చేశారు సందర్భాన్ని కంపేర్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ఇప్పటికే తాను ఏం చేయాలో అదంతా చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాలు యాక్చువల్గా అఖండ 2కి ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాదు, అసలు నిజానికి వేరే వాళ్ళు ఉన్నారు. 4-5 బడా నిర్మాతలు ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా 14 రీల్స్ ప్లస్ బ్యానర్, ఆ నిర్మాతలు క్రైసిస్ లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఒక సినిమా చేసి పెడితే వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక జనరాసిటీ తోటి ఆయన వాళ్ళని ఈయన ఎంచుకున్నాడు, ప్రొడ్యూసర్ గా చేసి పెట్టడానికి వచ్చారు. అలాగే ఈ సినిమా మొత్తం ప్రమోషన్స్ అంతా కూడా తన భుజాల మీద వేసుకొని ఎంత తిరిగారో మనం అందరం చూసాం. సో ఇంకేం చేయాలి? పైగా ఇప్పుడు ఇంకా మనకి లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఇంకా ఆయనకి 7 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన రెమ్యూనరేషన్ లో ఇంకా వాళ్ళు చెల్లించాల్సి ఉంది, డ్యూ ఉంది.
దాన్ని కూడా ఆయన వద్దని చెప్పారు, వదులుకున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తోంది. సో ఎన్ని రకాలుగా వాళ్ళకి మేలు చేయటం కోసం బాలకృష్ణ ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో నిజానికి ఇక్కడ నిందించాల్సింది బాలయ్యని కాదు, డైరెక్టర్ బోయపాటిని అని చెప్పేసి వేళ్ళు ఆయన మీదకి వెళుతున్నాయి. ఎందుకని ఆయన మీదకి వెళుతున్నాయి అంటే, ఈ సినిమా బడ్జెట్ ని అలవి కాని రీతిలో పెంచేసింది ఆయనే అనేటువంటి మాటని ఇప్పుడు చాలా మంది బయటకు తీసుకొస్తున్నారు. ఓకే. సో యాక్చువల్ గా ఇది 100 కోట్ల రూపాయల లోపలే గనక దీనికి బడ్జెట్ గనక ఆ లోపలే పూర్తి చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ క్రైసిస్ వచ్చేది కాదు. ఇది ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అది పెంచింది మాత్రం బోయపాటే. ఎంత మార్కెట్ పొటెన్షియాలిటీ ఉంది, నిర్మాతల యొక్క ఆర్థిక ఇబ్బందులు ముందే తెలిసి వీళ్ళకి తెలిసే ఇచ్చారు, అవకాశం ఇచ్చారు బాలయ్య. సో దాన్ని కాకపోతే బోయపాటి దాని బడ్జెట్ విపరీతంగా పెంచడం వల్ల అది ఇప్పుడు ఎవరైతే అడ్వాన్సులు మాకు ఇవ్వండి అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు పూర్తి స్థాయి ఇంకా ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు 70 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమా సంబంధించి ఫైనాన్షియల్ దగ్గర నుంచి నిర్మాతలు తీసుకొచ్చారు. సో ఇప్పుడు అవి ఏదైతే కోర్టు కేసు ఉంది మనం అనుకుంటున్నామో దానికంటే అతి పెద్ద థ్రెట్ వాళ్ళకి, నిర్మాతలకి ఈ ఫైనాన్షియర్స్ది. సో అది ఇప్పుడు వడ్డీతో సహా 90 కోట్లు చెల్లించాలని వాళ్ళు మొండి పట్టుకొని కూర్చున్నారు. అవి తీరిస్తేనే ఇప్పుడు మీరు సినిమా విడుదల చేయడానికి మేము ఒప్పుకుంటాం, లేకపోతే సినిమాని విడుదల చేయడం లేదని కూర్చున్నారు అనేటువంటి ఒక మాట ఇప్పుడు బాగా బలంగా వినిపిస్తుంది. సో వాస్తవానికి హీరోస్ వాళ్ళకి సంబంధించి చెల్లించాల్సిన 27 కోట్లు లేదా 28 కోట్లు లేదా అది కాకుండా ఇది వాస్తవానికి అసలు బ్యాక్ అండ్ స్టోరీ మాత్రం ఇది అంటారు. అవును, అది నిజానికైతే హీరోస్ వాళ్ళదైతే ఇంత పెద్ద థ్రెట్ కాదు. అది కావాలంటే సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి మించి ఇప్పుడు ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇప్పుడు వేధిస్తున్నటువంటి సమస్య. అందు గురించే నిర్మాతలు చేతులు ఎత్తేశారు. అదే గనక వాళ్ళకి ఈ బడ్జెట్ కాకుండా ఉన్నట్లయితే వాళ్ళు అంత ఫైనాన్స్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. 70 కోట్లు అనేటువంటి మాట ఇప్పుడు చెప్తున్నారు ఇన్సైడ్ వర్గాల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం అది. సో అందు గురించే ఆ బడ్జెట్ అనేది కూడా ఈ సినిమాని ఇప్పుడు వెంటాడుతుంది, దానికైనా ఖర్చు. సో దానికోసం వాళ్ళు ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా సినిమా మీద అంత ఫైనాన్స్ తీసుకొచ్చేటప్పటికి వడ్డీలు, ఇక్కడ సినిమా ఫైనాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, వడ్డీలు విపరీతంగా ఉంటాయి. సో అవి కట్టుకోవడమే కష్టమైపోతుంది. అసలుకు మించి వడ్డీ ఎక్కువైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ వడ్డీలు కట్టలేక కొంతమంది నిర్మాతలు సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. నిండా మునిగిపోయి ఫైనాన్షియల్ తెచ్చినటువంటి ఆ డబ్బు తీర్చలేక. సో ఇలాంటి పరిస్థితుల్లో సో ఈ బడ్జెట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చర్చకు వస్తుంది. బడ్జెట్ వీలైనంత తక్కువ బడ్జెట్ లో సినిమా తీసేసి వీలైనంత తక్కువ పని దినాల్లో సినిమాని పూర్తి చేస్తే బడ్జెట్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాదు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే అఖండ 2 ఫేస్ చేస్తుందో అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యేదే కాదు. సో ఇప్పుడు అంతా కూడా దానివల్లే. ఇందులో బాలయ్యని అసలు మీరు వేలు పెట్టడానికి లేదు, ఆయన బ్లేమ్ చేయడానికి లేదు అని చెప్పేసి మనకి ఇప్పుడు సినిమా పరిశ్రమ వర్గాలకు చెందిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. మరి ఇది ఎప్పటికీ ఇది అవుతుందో. ఇంకా ఇప్పుడు ఇంకొక మాట కూడా బయటకు వస్తుంది. అంతా కూడా అంటే బాలయ్య వీళ్ళందరూ కూడా మిగతా నిర్మాతల పెద్దలు అందరూ కూడా ఫైనాన్సర్స్ తో కూర్చొని సెటిల్ చేయడానికి ఒక మాట చెప్పి సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అర్ధరాత్రి నుంచే షోలు మొదలైపోయినా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రీమియర్స్ లాంటిదే. సెకండ్ షో ఒక రోజు ఆలస్యంగా ప్రీమియర్స్ అనుకోవచ్చు. సో మొదలయ్యే అవకాశం ఉంది అటువంటి మాట కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తుంది. మరి చూడాలి నిజంగా ఈ క్రైసిస్ అనేది ఈ రోజుతో పూర్తయిపోయి నిజంగా సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయినప్పటికీ కూడా జరిగిన నష్టం మాత్రం పొడతలేదని చెప్పాలి. సో మరి చూద్దాం అది అయిపోతే నిజంగా. ఎందుకంటే ఇంకొక డేట్ లో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయాలన్నా కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉంటే ఇప్పుడే రిలీజ్ చేస్తేనే బెటర్ అనేటువంటి ఒక మాట కూడా వీళ్ళ దగ్గర నుంచి, సినిమా నిపుణుల దగ్గర నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఏం జరుగుతుందో అంతిమంగా ఏంటనే చూడాల్సి ఉంది. అవునండి. సో చూసారు కదండి, ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి
ఎటువంటి పరిస్థితిలో బాలయ్య గారిని నిందించడానికి లేదు. ఎందుకంటే ఆయన సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన భుజాల మీద వేసుకొని సినిమాకి సంబంధించి ఎంతవరకు సపోర్ట్ చేయాలి అంతా చేశారు. సో స్టిల్ ఇంకా చేయబోతున్నారు. డిస్కషన్స్ కూడా ఆయన ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. సో వీలైనంత వరకు మరికొన్ని గంటల్లోనే సినిమా థియేటర్లో రాబోతుందని చెప్పేసి మన యజ్ఞమూర్తి గారి మాటలు అర్థమవుతుంది. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.